హాయ్ అందరికీ, అందరూ బాగున్నారా? ఇదొచ్చేసి నేను 9 తర్వాత షూట్ చేస్తున్నాను. మార్నింగ్ 9 తర్వాత అండ్ వెడ్నెస్డే వ్లాగ్ ఇదొచ్చేసి. ఇక్కడ చూడండి, నేను తెచ్చిన నర్సరీ నుంచి తెచ్చిన రోజ్ చెట్టు రోజ్ ఫ్లవర్స్ పూస్తుంది. బట్ ఇది పూసినప్పుడు ఒకరోజు మాత్రమే యెల్లో కలర్‌లో ఉంటుంది. నెక్స్ట్ డే ఇంకా వైట్‌కి వెళ్ళిపోతుంది. సో అది కంప్లీట్ యెల్లో రోజ్ కాదు. ఇంకా ఇక్కడ నేనేమో ఒక పక్కన పాలు పెట్టేశాను. ఇంకా అవి బాయిల్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ రైస్ కడిగేశాను. రైస్‌కి వాటర్ పోసి పెట్టేద్దామని. ఇంకా పాపకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఒక్కోసారి తింటది, ఒక్కోసారి తినదు. ఇంకా రైస్ పెట్టేస్తే రైస్ తోటి కర్రీ చేస్తే తింటది ఇంకా తను. ఈ మధ్య ఏంటో ఏమో ఒక 1 వీక్ నుంచి 1 వీక్ నుంచి బొటనవేలు పెట్టుకుంటుంది అంట. సొంగ అంటాం కదా, నోట్లో పెట్టుకుంటుంది. కొత్తగా అలవాటు చేసుకుంది. ఎందుకో ఏమో అస్సలు తీయడం లేదు. పోనీ అంటే తినడం లైక్ ఆకలేస్తుందేమో అని చెప్పేసి ఫుడ్ అట్లా ఆఫర్ చేసినా కూడా తను తినడం లేదు. తిన్న తర్వాత కూడా అంతే పెట్టుకుంటుంది. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ మీరు కూడా ఎప్పుడైనా ఫేస్ చేసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఎలా మాన్పించారో కూడా ప్లీజ్ చెప్పండి. నాలాంటి కొత్త మదర్స్‌కి అది ఎంతో యూజ్‌ఫుల్ అవుతుంది. ఇందాక మీరు చూసినట్టయితే నేను బాదాం ఇంకా అలాగే కిస్మిస్ నానబెట్టాను. సో ఈవినింగ్ తినొచ్చు అని చెప్పేసి. ఈ మధ్య చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే డెలివరీ తర్వాత నార్మల్‌గా అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది. నాకు కూడా అలానే అయింది. బట్ అది స్టాప్ అయిపోయింది. మళ్ళీ హెయిర్ కూడా చాలా బాగా పెరిగింది. బట్ మళ్ళీ సడన్‌గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది ఇంకా. రీజన్ ఏంటో తెలీదు. సో అందుకోసమే కొంచెం డ్రై ఫ్రూట్స్ అట్లా హెల్తీగా తింటే బెటర్ అని చెప్పేసి నానబెట్టాను. అది ఎన్ని డేస్ పాటిస్తానో నాకు కూడా తెలీదు. అండ్ నేను ఈ మధ్యనే అంటే ఒక 2 డేస్ బ్యాక్ ఏమో నేను హాస్పిటల్ వెళ్ళాను బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని చెప్పేసి. ఇంకా రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్‌కి చూయించాలి. ఏం చెప్తారో తెలీదు. అందులో రిపోర్ట్స్‌లో అయితే హిమోగ్లోబిన్ లెవెల్ అయితే అంటే నార్మల్‌గా ఉంది. బార్డర్ లైన్‌లోనే ఉంది. మరీ ఎక్కువ లేదు, తక్కువ లేదు, మిడిల్‌లో ఉంది. ఇంకా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చేసి టీఎస్‌హెచ్ లెవెల్ 6.75 అలా ఉంది. అంటే ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉంది. సో ఇంకా డాక్టర్స్ రిపోర్ట్స్ చూసాక చెప్పాలి. అంటే ఏ మెడిసిన్ ఎంత డోస్ వాడాలి అనేది తను చెప్తారు. థైరాయిడ్ టాబ్లెట్స్ వాడాలా వద్దా అనేది. నాకు ప్రెగ్నెన్సీలో వచ్చింది హైపోథైరాయిడిజం. అంతకుముందు ఏమీ లేదు. అంటే ప్రెగ్నెంట్‌లోనే వచ్చింది. సో ఇంకా డెలివరీ తర్వాత డాక్టర్ అయితే ప్రెగ్నెంట్‌లో వచ్చింది. సో ప్రాబ్లమ్ లేదు, వాడకూడదు థైరాయిడ్ టాబ్లెట్స్ అని చెప్పారు. ఇంకా నేను ఎటువంటి టెస్ట్ లేకుండానే థైరాయిడ్ టాబ్లెట్స్ అనేది మానేశాను. సో ఇంకా డాక్టర్ అడ్వైస్ చేశారు కదా అని నేను మానేశాను కంప్లీట్‌గా. ఇంకా ఎప్పుడూ అనుకున్నాను మధ్యలో డెలివరీ తర్వాత ఇంటికొచ్చాక ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ ఒకసారి చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పేసి. బట్ ఎప్పుడు చేయించుకోలేదు. అలా డిలే అవుతూ వచ్చింది. 1 ఇయర్ అయిపోయింది. సో ఇప్పుడు పాపకొచ్చేసి 15 మంత్స్. సో ఇప్పటికైనా చేయించుకుందామని ఇంకా ఫిక్స్ అయ్యి వెళ్ళాను. అందుకే ఇంకా చేపించుకున్నాను బ్లడ్ టెస్ట్. ఇంకా డాక్టర్‌కి రిపోర్ట్స్ చూపించాక మిగతా రిజల్ట్స్ ఏంటో నేను మళ్ళీ తర్వాత వచ్చే వీడియోలో చెప్తాను. మీరు కూడా ఇలా ప్రెగ్నెంట్‌లో థైరాయిడ్ వచ్చి తర్వాత టాబ్లెట్స్ వాడారా లేదా డెలివరీ తర్వాత ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాలాంటి కొత్త మదర్స్‌కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను ఈరోజు బెండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇందాక బెండకాయలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అవన్నీ కట్ చేశాను. నేను బెండకాయ ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా వండను. అంటే కర్రీలాగా. ఫస్ట్ దాన్ని ఫ్రై చేసుకుంటాను. అంటే అందులో ఉన్న జిగురు అదంతా పోవాలని. దాని తర్వాతనే నేను కర్రీ చేస్తాను. ఈరోజు కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఈ బెండకాయ కర్రీ. వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి. చాలామంది నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియోస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పెట్టే షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి మనీ ఏమీ కట్ అవ్వవండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్స్‌కి. ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర అవి వేసుకొని ఎల్లిగడ్డలు, పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయితే కర్రీ చాలా బాగా వస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. బెండకాయ, చిక్కుడుకాయ, బీన్స్ ఇలాంటి కర్రీస్‌కి ఆనియన్స్ ఎక్కువ ఉండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతే మరీ గోల్డ్ బ్రౌన్ అట్లా బిర్యానీలో ఫ్రై చేసినట్టు కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే చాలా బాగా వస్తుంది. కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఆనియన్స్ తోటి. ఫస్ట్ ఫ్రిడ్జ్‌లో నాకు టమాటోస్ ఏం కనిపించలేవు. కర్రీలో ఒక టమాటో అన్నా యాడ్ చేద్దామంటే అంటే గ్రేవీ కూడా
కొంచెం యాడ్ అవ్వాలి కదా, మరి ఓన్లీ బెండకాయ అంటే సరిపోదు అన్నట్టు ఇంకా చూసాను. బట్ ఫస్ట్ దొరకలేదు. దాని తర్వాత ఎక్కడో ఒక చిన్న కవర్లో ఉండే ఒక టమాటో, అది కూడా అందుకే లాస్ట్లో కట్ చేసి దాన్ని యాడ్ చేశాను. ఇంకా టమాటో సాఫ్ట్ అయిపోయింది. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అంటే చాలామంది వేసుకోరు అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను మ్యాక్సిమం అన్ని కర్రీస్లో వాడతాను ఎక్సెప్ట్ ఒక పప్పు. ఇందులోకి బెండకాయలు వేసేసుకోండి. ఫ్రై చేసిన బెండకాయలు వేసేసుకొని అంతే, ఉప్పు కారం అవన్నీ వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఫస్ట్ ఉప్పు వేసి కొంచెం ఉడికిన తర్వాత బెండకాయలు కొంచెం సాఫ్ట్ అయ్యాక ఆ తర్వాత మిగతావి వేసుకోవాలి. లేదు అవన్నీ వేస్తే ఇంకా కారం ధనియాల పొడి అవన్నీ ముందుగానే వేసేస్తే బెండకాయ సాఫ్ట్ అవ్వకన ముందే అది కూర అడగంటడం స్టార్ట్ అవుతుంది. అండ్ బెండకాయలో మళ్ళీ మనం వాటర్ పోస్తే కొంచెం జిగురు జిగురుగా కర్రీ అంతేం రాదు. సో కొంచెం బెండకాయ సాఫ్ట్ అయిన తర్వాత ఈ కారం ధనియాల పొడి వేస్తే కర్రీ అనేది అడగంటదు. అండ్ బెండకాయ కర్రీ కూడా మంచిగా ఉడుకుతుంది, పచ్చి పచ్చిగా ఏం రాదు. ఒక పక్కన అది కూర ఉడుకుతుంది. ఇంకా ఇక్కడ బౌళ్ళు టిఫిన్ చేసినప్పటి నుంచి ఉండిపోయాయి. సో ఇంకా అవన్నీ వాష్ చేసుకుంటున్నాను నేను. అండ్ నేను రీసెంట్గా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నాకు మూవీస్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. అండ్ వెబ్ సిరీస్ కూడా, ఇంకా క్రైమ్ థ్రిల్లర్స్ ఇట్లాంటివి, యాక్షన్ అంత ఇంట్రెస్ట్ చూడను, కానీ ఇన్వెస్టిగేషన్ అలాంటివి బేస్డ్ వెబ్ సిరీస్ కానీ మూవీస్ ఉంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అండ్ నేను ఈ మధ్య అది వీరభద్ర రహస్యం అనేది స్టార్ట్ చేశాను. చాలా చాలా బాగుంది. నిజంగా ఎవరికైనా వెబ్ సిరీస్ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా వీరభద్ర రహస్యం అనే వెబ్ సిరీని ఖచ్చితంగా చూడండి. అది సీజన్ 1 ఉంది. ఎపిసోడ్స్ అరౌండ్ 30 ఎపిసోడ్స్ ఉన్నాయి, కానీ చాలా చాలా బాగుంది. ఒక్కొక్క ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడక్కడ మీకు కొంచెం లాగ్ అట్లా అనిపించవచ్చు, బట్ మిగతావన్నీ అయితే సూపర్గా ఉన్నాయి. వాళ్ళు ఎవరు మూవీ తీశారు నాకు అంత ఐడియా లేదు, కానీ చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా చూడండి. ఇక్కడ బెండకాయ సాఫ్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఇందులోకి కారం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా ఏం వేయట్లేదు, ఓన్లీ కారం ధనియాల పొడి వేసుకుంటున్నాను. అండ్ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కువ స్ట్రెస్ఫుల్ అనిపించదు. సింక్ నిండా బౌల్స్ ఉంటే మాత్రం నిజంగా పెద్ద స్ట్రెస్ వచ్చేస్తుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. నేను ఈరోజు మార్నింగ్ క్లీన్ చేసేకపోయేసరికి ఇలా అయిపోయింది. అండ్ 2-3 డేస్ నుంచి కూడా నేను నైట్ టైం బౌల్స్ వాష్ చేసుకోవట్లేదు, మార్నింగ్ వాష్ చేసుకుంటున్నాను. బాగా బద్ధకం అయిపోతుంది ఈ మధ్య, కానీ మార్నింగ్ అయితే బాగా స్ట్రెస్ అయిపోతుంది. అంటే వర్క్ తొందరగా ఫినిష్ అవ్వట్లేదు. అదే నైట్ మనం బౌల్స్ కనుక వాష్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కిచెన్ చాలా నీట్గా ఉంటుంది అండ్ స్ట్రెస్ ఏమి ఉండదు, హ్యాపీగా అనిపిస్తుంది. వచ్చి హాయిగా టీ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదు అంటే అవన్నీ తోముకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకా చిన్న పాప ఉంది కాబట్టి ఇంకా నాకు మేము ఎప్పుడు లేస్తే అప్పుడే 4కి లేస్తే 4కి లేస్తుంది, 5కి లేస్తే 5కి లేస్తుంది. లేవడం అయితే కంపల్సరీ, బట్ మాతో పాటే లేస్తుంది. తను ఉండడం వల్ల ఇంకా కొంచెం ఇంకా 5 నిమిషాల్లో అయ్యే వరకు ఇంకా అర్ధగంట అయిపోతుంది అట్లా వర్క్. సో ఇంకా ట్రై చేస్తున్నా నైటే వాష్ చేసుకోవడానికి. నన్ను నేను ఇన్స్పైర్ చేసుకుంటున్నాను ఎలా అయినా వర్క్ చేయాలని. అండ్ ఇంకోటి, నేను ఇందాక చెప్పాను కదా వీరభద్ర రహస్యం అని చెప్పేసి, అది కాకుండా జియో హాట్స్టార్లో ఇది హార్ట్ బీట్ వచ్చింది. ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు హార్ట్ బీట్ వెబ్ సిరీస్. అది 2 సీజన్స్ అయిపోయింది, ఇప్పుడు సీజన్ 3 నడుస్తుంది. చాలా చాలా బాగుంది. అదొక 2 మంత్స్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ వచ్చింది సీజన్ 3. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది ఎక్కువ శాతం మొత్తం డాక్టర్స్ వాళ్ళ గురించి ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. అది యాక్చువల్లీ ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి తమిళ్ ఆర్ మలయాళం అనుకుంటా, బట్ తెలుగులో మనకు అవైలబుల్ ఉంది. 2-3 లాంగ్వేజెస్లో అది అవైలబుల్ ఉంది. సో తెలుగు వాళ్ళకి చాలా చాలా బెటర్, మంచి హ్యాపీగా చూసేయచ్చు. నాకు ఎక్కువ శాతం ఈ తమిళ్ వాళ్ళవి అవి ఎక్కువ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్క పాయింట్ బేస్ మీద మూవీ అంతా బాగుంటుంది. అది చాలా చాలా మంచి అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కువ హై బడ్జెట్ పెట్టరు, లో బడ్జెటే పెడతారు, కానీ మూవీ మోరల్ లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ అనేది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఎక్కువ శాతం ఫ్యామిలీస్వి కానీ లవ్ స్టోరీస్వి ఎవి చూసినా కూడా ఏదో టైంపాస్కి అన్నట్టు ఉండవి, చాలా చాలా బాగుంటుంది. సో ఒక మంచి మూవీ ఆర్ వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటే కనుక ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీరభద్ర రహస్యం ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ZEE5 అండ్ ఇది హార్ట్ బీట్ వచ్చేసి అవైలబుల్ ఆన్ జియో హాట్స్టార్.
ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కానీ, మూవీస్ కానీ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కూడా ట్రై చేస్తాను మీరు చెప్పినవి చూడడానికి. ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ ఏమైందంటే నిన్న ఇడ్లీ పెట్టిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టాను ఉడకడానికి ఇడ్లీ అవ్వడానికి ఇడ్లీ పాత్రలో. అది ఏమైందంటే వాటర్ మొత్తం ఇంకిపోయి ఇంకా అడుగంటేసింది. కింది పాత్ర కూడా చాలా వరకు బ్లాక్ కలర్ అయిపోయింది. ఇంకా అది ఎంత ట్రై చేసినా పోవట్లేదు. సో, ప్లీజ్ కొంచెం చెప్పండి. దాన్ని కొంచెం ఎలా అది మొత్తం అడుగంటేసింది గిన్నె, ఇడ్లీ పాత్ర అనేది. సో, ఆ ఇడ్లీ కుక్కర్‌ని ఎలా క్లీన్ చేయాలో కొంచెం ఎవరైనా అలా జరుగుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఖచ్చితంగా ట్రై చేస్తాను. అది ఎంత ట్రై చేసినా పోవట్లేదు. అంటే విమ్‌లో ఏసి నానబెట్టాను. అయినా కూడా పోవట్లేదు. గిన్నె అడుగంటింది. బ్లాక్ కలర్ అట్లనే ఉంది. అస్సలు అది పోవట్లేదు. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఇంతే. సో, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.